శ్రీ గురుభ్యో నమః. జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు కొనసాగుతున్న కుజకేతు సంఘర్షణలో భాగంగా తులారాశి జాతకులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంలో కొంచెం ఇన్డెప్త్గా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మొత్తం 3 పాయింట్లలోనే ఈ వివరాలు జాగ్రత్తలు చెప్తాను. అంతకుముందు చెప్పిన రాశి ఫలితాల్లో కేవలం 1 పాయింట్లో మాత్రమే చెప్పాను, అంటే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కనుక. ఇక జూన్ నెలలో 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కొనసాగేటువంటి కుజకేతు సంఘర్షణ తులారాశి జాతకులకి 11వ స్థానంలో, అంటే లాభస్థానంలోని సంఘర్షణ జరుగుతున్నది. కుజుడు కేతువు పరస్పర శత్రుత్వంతో ఉండేటువంటి పాపగ్రహాలు. ఈ రెండింటి శత్రుత్వ సంఘర్షణనే పిశాచ యోగము అంటారు. పిశాచ గమనంగానే ఇది భూత ప్రేత పిశాచలు అనకూడదు, ఇది ఒక అదృశ్యమైనటువంటి అవయోగంగానే భావించాలి. అయితే ఈ పిశాచ యొక్క ప్రభావము ఎక్కువ భాగం ఏంటంటే మామూలుగా దేశాలపైన, విదేశాలపైన, అక్కడ ఉండేటువంటి రాజకీయ స్థితిగతులపైన, క్లైమేటిక్ కండిషన్స్ పైన, వాతావరణం పైన, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ఇటువంటి వాటిపైన కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుంది. సరిహద్దు సమస్యలు, అంటే దేశాల మధ్య సరిహద్దు సమస్యలు అంటూ ఉంటాయి కనుక ఒక్కోసారి యుద్ధమయ్యే వాతావరణం, ఇలాంటి వాటిపైనే దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఇందులో భాగంగా మా తులారాశి జాతకులకి 11వ స్థానం అంటే లాభస్థానంలో ఉంటుంది కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుంటుంటే మరింత అనుకూలంగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాను. ఇక నెక్స్ట్, ఈ కుజకేతు సంఘర్షణ జరిగేటువంటి మొత్తం రోజుల్లో జూన్లో 3 మంగళవారాలు వస్తాయి, జూలైలో 4 మంగళవారాలు వస్తాయి. జూన్లో వచ్చే మంగళవారాలు 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ. జూలైలో వచ్చే మంగళవారాలు 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ. ఈ మొత్తం 7 రోజుల్లోనే ఒక చిన్నపాటి పరిహారం తెలియజేస్తాను. ఆ పరిహారాన్ని ఆ రోజు పాటించడానికి ప్రయత్నం చేయండి. అది ఏ సమయంలో పాటించాలంటే మంగళవారం రోజున యమగండ కాలం అని ఉంటుంది. యమగండ కాలం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండ కాలం అంటే తెలుగువారి కంటే కూడా తమిళనాడు ప్రాంతీయులకు బాగా తెలుసు. వారు బయటికి వెళ్ళాలంటే యమగండం ఏమైనా ప్రారంభమవుతుంది. రాహుకాలాలు, యమగండ కాలం. యమగండ కాలం అంటే నథింగ్ బట్ కేతు కాలము. రాహు సంచారం సంబంధించిన దాన్ని రాహుకాలం అంటారు. కేతుకు రిలేటెడ్గా ఉండే కాలాన్ని యమగండ కాలం అంటారు. ఇక ఈ జూన్లో 3 మంగళవారాలు 10, 17, 24. జూలైలో 1, 8, 15, 22. ఇక వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే కుజుడు ఇలా వస్తుంటాడు, కేతు వక్రంలో వస్తుంటాడు. కుజకేతులు ఎదురెదురుగా వస్తుంటారు అన్నమాట. ఎదురెదురుగా వచ్చేటువంటి రోజున ప్రత్యేకంగా 22వ తేదీ, జూలై 22వ తేదీ అక్కడ ఆ ఇద్దరి మధ్య సేమ్ డిగ్రీలోకి ఘర్షణలోకి వచ్చేస్తారు. దానికి ముందు నుంచి కూడా మనం పరిహారం పాటిస్తుంటాం. జూలై 28తో ఈ సంఘర్షణ జరిగిపోయినప్పటికీ కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది దాదాపు 10 నుంచి 11 నెలల దాకా ఉంటూనే ఉంటుంది. అంటే రాబోయేటువంటి ఉగాది వరకు ఉంటుందనేటువంటిది మనం భావించుకోవాలి. ఇక తులారాశి జాతకులుకి ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం 3 పాయింట్లు. అందులో 3 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే, మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడవద్దు. ఆవేశంగా లేకపోయినా మామూలుగా మాట్లాడినా ఒక్కోసారి పొరపాటుగా ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడినా కూడా సమస్యే. ఎక్కువ కోర్టు వాయిదాలకి అటెండ్ అయ్యేవారు ఆ లాయర్ గారు ఏదో ప్రశ్నిస్తే ఒకటి చెప్పబోయి కూడా ఒకటి చెప్తారు. ఏదో ప్లానింగ్గా వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత లాయరు కొంచెం రకరకాల క్వశ్చన్తో ట్విస్ట్ చేస్తాడు. ఆ తర్వాత అంతకుముందు చెప్పింది ఒకటి, తర్వాత ఇంకోటి చెప్తారు. ఎవరైనా నోట్ ద పాయింట్ అంటాడు, ఇబ్బంది వస్తుంది. కనుక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కోసారి కొందరు పొరపాటుగా ఏదో ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడేది అవతల వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఇంకా వారు ఇంకా మొదలు పెడతారు. కమల్ హాసన్ ఏదో అన్నారు, తమిళ నుంచి కన్నడం పుట్టిందని. ఎంత గోలైంది అంతే. కనుక నేను సారి చెప్పను అన్నాడు. కనుక మాట్లాడే మాట ఆవేశంతో లేకపోయినా పొరపాటుగా మాట్లాడిన ఒక్కోసారి ఎక్కువ భాగం హాస్యంగా మాట్లాడుతూ
మధ్యలో ఎవరైనా కించపరిచే విధంగా ఉండొచ్చు, దూషించే విధంగా ఉండొచ్చు. కనుక అలాంటి మాటలు మాట్లాడితే సమస్యలు వస్తాయి. ఇక ఈ మొదటి పాయింట్లోనే మరికొన్ని ఏంటంటే, కుటుంబ విషయాలు 10 మందికి తెలియకుండా కూడా జాగ్రత్త పడాలి. మన ఇంట్లో విషయాలు మనకు మాత్రమే పరిమితం, అంతే తప్ప మన ఇంట్లో విషయాలు ప్రక్క ఇంటి వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళకూడదు. ఒక్కోసారి ఇంట్లో ఏదైనా మాట్లాడే సమయంలో కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోవడం ప్రయత్నం చేయండి. ఆ మాటలు ప్రక్క వారికి వినపడితే ఇంకంతే, వెళ్ళిపోతుంటాయి ఆ మాటలన్నీ. కనుక చాలా వరకు నెమ్మదిగా మాట్లాడుకోండి. ఒక్కోసారి రహస్యాలను కూడా నెమ్మదిగానే చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దీంతోపాటు మరొకటి ఏంటంటే, డబ్బు విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి హడావిడిగా అధికంగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఏదైతే అవసరమో ఆ అవసరమైన దాన్ని కొనటానికే 1,00,000 ఆలోచన చేసి కొనండి తప్ప హడావిడిగా తెచ్చి ఇంట్లో అడ్డం పెట్టకండి. పెట్టుకున్నందువలన అది బరువై కూర్చుంటుంది, నిష్ప్రయోజనం అవుతుంది, డబ్బు పోతుంది, దానికి టైం పాటికి అయిపోతుంది, ఆఖరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇది కూడా గమనించుకోవాలి. దీంతోపాటు దంతాల విషయంలో, నేత్రాల విషయంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా డాక్టర్ గారిని సంప్రదించాలి. అంతే తప్ప మీకు తోచినటువంటి వైద్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా మొదటి పాయింట్లో వచ్చేటువంటి అంశాలు. ఇక రెండవ పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రేమికులుగా ఉండేవారు, దంపతులుగా ఉన్నవారు, వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు అంటే దంపతులు, వ్యాపార భాగస్వాములు, ప్రేమికులు, లివింగ్ రిలేషన్లో ఉండేటువంటి వారు, అలాగే వివాహం చేసుకోవాల్సిన వారు, లేదా వివాహమై దంపతుల మధ్య ఘర్షణలు వచ్చి విడివిడిగా ఉన్నవారు, లేదా వివాహమై డైవర్స్ తీసుకొని కామ్గా ఉన్నటువంటి వారు, అంటే రెండవ వివాహం చేసుకోకుండా ఉండేటువంటి వారు, వీరందరికీ ఈ రెండవ పాయింట్ వర్తిస్తుంది. అయితే దంపతులుగా ఉండేవారు శ్రీవారికి శ్రీవతి కానీ, శ్రీమతికి శ్రీవారు కానీ, ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ, మాట్లాడే సమయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్య విషయంలో వీరి ఆరోగ్య విషయంలో వారు. రాబోతున్నటువంటి శ్రావణ మాసాలు ఉన్నాయి కనుక ఈ ఆషాఢ మాసం కూడా ఉంది. ఆషాఢం ఢమాక్ అని ఆ బట్టల షాప్లో అనగానే ఇంట్లో శ్రీమతి గారు వెళ్ళచ్చు, ఏమంటే ఆషాఢం డబ్బులు ఢమాక్ అట్ట మనం వెళ్దామని, నా దగ్గర డబ్బులే ఉంటాం, ఇంకా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఏదైనా కొంతవరకు మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా శ్రీవారు ఏదన్నా బాధపడే విధంగా శ్రీమతి గారు డైలాగులు ఉండకూడదు. శ్రీమతి బాధపడటం, కోప్పడే విధంగా, అలగబ్బాను ఎక్కే విధంగా శ్రీవారి డైలాగులు ఉండకూడదు. అలాగే ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, లేక ఒకరికొకరుగా ఇష్టపడి లివింగ్ రిలేషన్లో ఉన్నవారు కావచ్చు, అలాగే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు, విడిపోయిన వారు, వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారు, లేక నిశ్చితార్థాలై ఇంకా పెళ్లి పీటల మీద ఎక్కబోతాను అనుకున్నవారు, వారందరికీ ఇవి వర్తిస్తాయి. ఏదైనా మాట వల్లనే సమస్య అనేది అక్కడ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇరువురి మధ్య ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఇరువురి మధ్య ఒక పీస్ఫుల్ సుహృద్భావ వాతావరణం ఏర్పడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడితే సమస్య అట్లా పెరుగుతుంది. దీనికి కారణంగానే ఒక్కోసారి ఎడబాట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉండేటువంటి కాపురాలు కొన్ని ఉంటాయి, దాంపత్య జీవితాలు ఉంటాయి. అలాంటి వారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే లాభస్థానం. అసలు లాభస్థానం అంటే ఏమిటి? ఏదో మనం ఆశించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని చేస్తుంటాం, కొన్ని ప్రాసెస్లో ఉంటాయి, కొన్ని ఆల్రెడీ ప్రాసెస్ జరిగి ఉంటాయి. ప్రతి నెలలో వ్యాపారాలు చేస్తుంటారు, ప్రతిరోజు వ్యాపారాలు చేస్తుంటారు. వృత్తి, వ్యాపారము, ఉద్యోగం కూడా వారికి లాభస్థానమే. ఉద్యోగం సక్రమంగా ఉంటేనే జీతం సక్రమంగా వస్తుంది. ఉద్యోగం లేకపోతే ఇల్లు గడవటం కష్టం. కనుక ధనమూలం ఇదం జగత్. కాబట్టి ధనం సంపాదించాలి, ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి లాభం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి తిరుపతి పోయి వచ్చారా, తిరుమల వెళ్ళొచ్చారా, కొండకు వెళ్ళారా, వెళ్ళామండి, దర్శనం బాగా జరిగిందా అండి అని ఎదురు. ఏం లాభం అండి? దర్శనం చేశారు, స్వామికి నమస్కారం పెట్టుకున్నారు,
వచ్చారు. ఏం లాభం అండి? పోయినా వచ్చాం. అక్కడ ఏం లాభం అంటే ఏంటి? మీకు తృప్తికరంగా అక్కడ దర్శనం జరిగితే అబ్బా నేను చాలా దుష్టమందినండి అంటారు. అక్కడ తృప్తికరంగా ఏమిటండి వేస్ట్ అండి, అంత దూరం పోయినాం కానీ వెంకటేశ్వరం చూద్దామని ఎక్కడ చూడనిస్తాయి కదా అంటారు. అలాగే ఈ ఏం లాభం అనేటువంటి మాట కొన్ని వేల సందర్భాల్లో ఉపయోగించవచ్చు. కొన్ని వేల సందర్భాల్లో ప్రయాణం సాఫీగా తిందా, ఏం లాభం అండి ప్రయాణం ఇసుకటిగా ఉంది. కనుక కూరగాయలు ఉన్నాయి, ఏమంటే కూరలు బాగున్నాయా, చక్కగా ఉన్నాయా, మంచిగా రుచిగా ఉన్నాయా అంటే ఏం లాభం అండి, అంతా పుచ్చిపోయినవే. కనుక ఈ లాభం అనేటువంటి మాట ఒక డబ్బుకే సంబంధించింది కాదు. ఏదైనా సరే మీకు అసౌకర్యం ఏర్పడిందంటే మీకు లాభం లేనట్టే, మీకు ప్రయోజనం లేకపోతే లాభం లేనట్టే, మీకు డబ్బు తగ్గితే లాభం లేనట్టే, మీకు విసుగ్గా ఉంటే లాభం లేనట్టే, మీకు కోపం వస్తే లాభం లేనట్టే. కనుక మీరు చేసే కార్యాలు కావచ్చు, మీరు చేసే ప్రాజెక్టులు కావచ్చు, మీరు చేసే ఉద్యోగాలు కావచ్చు, మీరు చేసే వ్యాపారాలు కావచ్చు, మీరు చేసే వృత్తులు కావచ్చు, కనుక దేంట్లోనైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మనకి ఇంత వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటారు, ఒక్కోసారి కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్, నార్మల్ ఎస్టిమేషన్. అలాంటి నార్మల్ ఎస్టిమేషన్ కూడా దిగజారే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి అనుకున్న కార్యక్రమాలు ఆ టైంకి భంగమయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల లాభం లేదు, ఏముండదు, టైం వేస్ట్. ఇక టైం వేస్ట్ కూడా లాభం కింద పరిగణించాలి. కనుక ఏదైనా జూన్ 7 నుంచి జూలై 28 దాకా మధ్యకాలంలో మీ ఎస్టిమేషన్స్ గాడి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ ఎస్టిమేషన్స్ పెట్టుకోవద్దు. కేవలం మీ ఎస్టిమేషన్స్ అనుకూలించే మీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, తొందరపడి అలాంటి ప్రయత్నాలు చేయవద్దు. ఏదైనా కొంతవరకు అనుకూలత అనేది తగ్గుతుంది. లాభస్థానం అనుకున్నది అనుకున్నంత ఉండదు, లాభస్థానం తక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఫైనల్గా 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్ చెప్పాక, మొదటిది వాక్కు సంబంధం, ధనం సంబంధం, దూషించడం అలాంటివి ఉండకూడదు. రెండవది ఏంటంటే ఇంకా భార్యాభర్తలు, దాంపత్య జీవితం ఇవన్నీ ఉన్నాయి. మూడవది ఏంటంటే డబ్బు, దశక వ్యవహారం. రైట్. ఇకపోతే ఈ అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటి నుంచి జూన్ 7 నుంచి జూలై 28 దాకా తీసుకుంటూ కొన్ని మంచి సమయాలు అంటూ చెప్తా. ఆ సమయాలలో కూడా మరికొన్ని అనేక అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అనేక అంశాలు ఇప్పుడు చెప్పిన వాటినే కాదు, ఏదైనా సరే కరెంటుతో పనిచేసేటప్పుడు జాగ్రత్త ఉండాలా, గ్యాస్ స్టవ్ దగ్గర ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, ఏదైనా డ్రైవింగ్లో జాగ్రత్త ఉండాలా. కనుక జాగ్రత్త అనేటువంటిది కూడా కొన్ని వేల అంశాల్లో మనం అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. సో ఈ తులారాశిలో జన్మించినటువంటి చిత్రా నక్షత్ర 3, 4 పాదాలు జన్మించిన జాతకులకి 12వ తేదీ రాత్రి 9:57 మొదలై 13వ తేదీ రాత్రి 11:21 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ 21వ తేదీ ఎవరికిది? చిత్ర 3, 4 జూన్లో, జూన్ 21 రాత్రి 7:50 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు. ఇది లెంగ్తీ పీరియడే. 21 రాత్రి 7:50 నుంచి 24 రాత్రి 11:46 దాకా. నెక్స్ట్ జూన్లోనే చిత్ర 3, 4 వారికి 30వ తేదీ ఉదయం 7:21 నుంచి జూలై 1వ తేదీ ఉదయం 8:54 వరకు అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సిన సమయం. రొటీన్ కార్యక్రమం అవసరం చేసుకోవచ్చు. నెక్స్ట్ చిత్ర 3, 4 వారికి జూలైలో టైమింగ్స్ ఏంటంటే 10వ తేదీ వేకుంజామున 4:50 నుంచి 11వ తేదీ ఉదయం 5:55 వరకు. ఇక రెండవ టైం 19వ తేదీ వేకుంజామున 2:24 అంటే 18వ తేదీ రాత్రి మిడ్నైట్ 2:14 అంటే తెల్లవారితే 19, 18 రాత్రి నుంచి 22 ఉదయం 8:16 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ జూలైలో చివరి సమయం 27వ తేదీ సాయంత్రం 4:23 నుంచి 28వ తేదీ సాయంత్రం 5:23 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఇవి చిత్తవారికి. నెక్స్ట్ నక్షత్రం తులారాశిలోది 2వ నక్షత్రం స్వాతి. ఈ స్వాతి నక్షత్ర జాతకులకి 13వ తేదీ రాత్రి 11:21 మొదలై 14వ తేదీ రాత్రి 12:22 వరకు అనుకూలమైన సమయం కాదు.
జాగ్రత్తలు తీసుకునవలసిన సమయము, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ జూన్లోనే 22వ తేదీ సాయంత్రం 5:38 మొదలై 24వ తేదీ రాత్రి 11:46 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ ఓన్లీ 2 టైంలు ఉన్నాయి జూన్లో. జూలైలో అయితే 3 టైమ్స్ ఉన్నాయి స్వాతి వారికి. జూలైలో ఉన్న మొదటి టైం 1వ తేదీ ఉదయం 8:54 నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 11:07 వరకు. నెక్స్ట్ జూలైలో స్వాతి వారికి 11వ తేదీ 11th డేట్ 11వ తేదీ ఉదయం 5:56 నుంచి 12వ తేదీ ఉదయం 6:36 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ స్వాతి వారికి జూలై నెలలో చివరిగా సమయం 19వ తేదీ రాత్రి 12:37 నుంచి 22వ తేదీ ఉదయం 8:16 వరకు. ఇది విసర్జనీయ సమయము. శ్రద్ధగా అంతా ఆలోచన చేస్తూ ఉండవలసిన సమయము, జాగ్రత్తలు తీసుకురావాల్సిన సమయము, అన్ఫేవరబుల్ టైం కనుక రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక తులారాశిలో మిగిలిన నక్షత్రం విశాఖ 1, 2, 3 పాదాలు. 4వ పాదం వృశ్చికానికి పోతుంది. ఈ టైమ్స్ మారిపోతాయి. విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి వారికి 14వ తేదీ రాత్రి 12:22 మొదలై 15వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు. రెండవ టైం జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 11:04 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు. ఇక జూలైలో విశాఖ 1, 2, 3 పాదాల వారికి 2వ తేదీ జూలై 2 మధ్యాహ్నం 11:07 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 1:50 వరకు అనుకూలమైన సమయం కాదు. అలాగే 12వ తేదీ ఉదయం జూలై 12 ఉదయం 6:36 మొదలై 13వ తేదీ ఉదయం 6:53 వరకు అది అనుకూల సమయం కాదు. ఇక చివరిగా జూలైలో విశాఖ 1, 2, 3 వారికి 20వ తేదీ జూలై 20 ఉదయం 6:13 నుంచి 22వ తేదీ ఉదయం 8:16 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇవి. ఇకపోతే ఈ తులారాశిలో జన్మించిన జాతకులు వారికి చిన్న పరిహారం ఏంటంటే, ఈ గడ్డ కర్పూరము లేకపోతే హారతి కర్పూరం బిల్లలుగా ఉంటాయి, లేక గడ్డగా ఉంటుంది, లేక ముద్ద కర్పూరం అని కూడా ఉంటారు. ఆ కర్పూరాన్ని అంత చిన్న ఒక 2 చింతగింజలంత లేకపోతే ఒక 5-6 బిల్లలు ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకొని దానికి పేపర్లో పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించుకొని దగ్గర పెట్టుకోండి. ఈ కర్పూరంతో ఏం చేయాలి? జూన్లో 10వ తేదీ మంగళవారం, 17వ తేదీ మంగళవారం, 24 మంగళవారం. జూలైలో 1, 8, 15, 22 మొత్తం 7 మంగళవారాలలో ఉదయం 9 గంటల నుంచి 10:30 మధ్యకాలంలోనే ఆ యమగండ కాలంలోనే మంగళవారం నాడే మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆ ప్యాకెట్ దగ్గర పెట్టుకొని అది ఓపెన్ చేసి జస్ట్ ఒకసారి వాసన చూసి మంచి వాసన వస్తుంది, కర్పూర వాసన, మళ్ళీ ప్యాక్ చేసుకోండి. ఆ యమగండ కాలం 1.5 hour ఉంటుంది, 90 minutes. ఈ 90 minutesలో ఒక 4 సార్లు వాసన చూడండి, అంతే చాలు, దట్స్ ఆల్. ఈ కర్పూరం మళ్ళీ ప్యాకెట్లో పెట్టుకొని నెక్స్ట్ మంగళవారానికి ఉపయోగించుకోండి. ఇట్లా 7 మంగళవారం అయిన తర్వాత ఈ కర్పూరాన్ని మళ్ళీ హారతి కర్పూరంలో తీసి అక్కడ దేవుడికి మాత్రం ఇవ్వద్దు. అది ఇంకా మీరు వాసన చూసిస్తారు, ఇంకా దాన్ని డస్ట్బిన్లో పడేయటమే, అంతే. ఇట్ ఇస్ వెరీ సింపుల్. కనుక ఈ చిన్న పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికోసంగా ప్రత్యేకంగా నేను ఒక కార్యక్రమాన్ని తలపెట్టాను. ఎవరికి ₹1 కూడా రుసుము లేకుండా ఆ కార్యక్రమం డేట్ చెప్తాను. కరెక్ట్గా ఈ కుజుడు ఈ కేతు సంఘర్షణకు సంబంధించిన కార్యక్రమం. ఆ కార్యక్రమం ఎక్కడ ఏమిటి అనే వివరం కూడా నేను నిదానంగా తొందరపడకండి. అది పబ్లిక్లో చేయాలన్నా వితౌట్ పబ్లిక్ చేయాలన్నది ఇంకా ఆలోచన చేస్తున్నాను. పబ్లిక్లో చేస్తే పబ్లిక్ పొరలబడతారు. కనీసం 5-6 వేల మంది వచ్చారంటే చినుకు చిత్తలైతే చాలా కష్టం. అందువలన ఏ రోజు అనేది ఆ టైం వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. ఏదైనా సరే ఆ కార్యక్రమం ఈ సంఘర్షణ ముగిసే లోపల ఒక ఇంపార్టెంట్ టైంలోనే జరుగుతుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. శుభం.